బంగారం చైన్కి పాలిష్ వేసిస్తానంటూ మాయ మాటలు చెప్పి 3 తలాల బంగారు గొలుసును అపహరించుకుని పోయారు దుండగులు. రెబ్బెన మండలం గోలేడి గ్రామానికి చెందిన భరత్ సింగ్ నగర్లో బంగారానికి పాలిష్ వేస్తానంటూ పెద్దల భీమక్క అనే మహిళ వద్ద ఉన్న సుమారు 3 తలాలకు పైగా బంగారు చైన్ ఒకటి టిఫిన్ బాక్సులో పసుపు వేసి బాక్సులో పెట్టి వేడి నీటిలో పెట్టి వేడి చేసి చల్లారిన తర్వాత తీయమని చెప్పి లోపలికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పారిపోయారు. కాసేపటి తర్వాత బాక్స్ తీసి చూడగా అందులో బంగారం లేకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గంట సేపు అయితే తల్లాడి ఆ తల్లా నువ్వు అల్లుడు ఇక్కడ ఎల్లుడే కావాలని చెప్పిన ఎల్లు అది ఎల్లుడు లేదు ఇక అమ్మ తీసి కడుక్కో మంచిగా దస్తి వేసి నేనేమన్నా అయితే పొంగచ్చిన తెచ్చిన ఆడెత్తేసి ఎత్తేసి వెళ్తలేదు. మా ఆయన ఏం చేసిన ఆ బొక్కెలా నీళ్ళు పోసి ఆ టిఫిన్ అలా పెట్టి అలా తీసి సల్లాయినాక తీసేలేదు. అటు నీళ్ళు దాని ఆ నీళ్ళని దొబ్బుకొని కరిగిందేమని పూత చేసుకుని